హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 128వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఉద్దాలకుడు శ్వేతకేతువు యొక్క ఆఖ్యానాన్ని చెప్పుకోబోతున్నాం. పాండురాజు కుంతీదేవితో పుత్ర సంతానానికి ప్రయత్నించమని చెప్తూ ఈ ఆఖ్యానాన్ని ఉదహరిస్తున్నాడు. పూర్వం స్వేచ్ఛా సంచారణలుగా ఉన్నటువంటి స్త్రీలకి ఒక కట్టుబాటు, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వాడు శ్వేతకేతు. అంత స్వేచ్ఛ పనికిరాదు స్త్రీలకి. కాబట్టి భర్తతోనే ఉండాలి, భర్త చెప్పినట్టు చేయాలి అని ఒక నియమాన్ని, కట్టుబాటుని ఏర్పాటు చేసినటువంటి వాడు శ్వేతకేతు. ఆ వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని 128వ అధ్యాయం. నిన్నటి రోజున కుంతీదేవి ఉపాఖ్యానాన్ని చెప్పింది. చక్కగా ఆ ఉపాఖ్యానం, అది కూడా విషితాశ్వ మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పింది. భద్ర అనేటువంటి భార్య ఏ విధంగా సంతానాన్ని పొందింది, చనిపోయినటువంటి మహారాజు ద్వారా ఏ విధంగా సంతానాన్ని పొందింది అనేది కూడా హరిస్తూ, మహారాజా నేను సంతానాన్ని కంటాను, వేరొక పురుషుని నేను మనసులో చింతించను అనేటువంటిది చెప్పింది. దాని ఆ ఉద్దేశంతో ఇప్పుడు పాండురాజు కూడా ఇంకొక ఆఖ్యానాన్ని ఉదహరిస్తూ, భర్త చెప్పినట్టు సంతానం కోసం భార్య చేయటం చాలా శ్రేయస్కరమైనటువంటిది అని తెలియజేసే ఒక ఆఖ్యానం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక నియమాన్ని ఏర్పాటు చేయడం, ఒక స్త్రీలకు ఒక కట్టుబాటు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఎప్పుడు జరిగింది, భర్తని అనుసరించేటువంటి కట్టుబాటు చేయడం ఎప్పుడు జరిగింది అని. అంటే ప్రపంచంలో ఒక స్థానంలో స్త్రీలు చాలా స్వేచ్ఛగా విహరించేటువంటి వాళ్ళు ఎలా విహరిస్తారు, వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా సంచరించేవారు అనేటువంటిదంతా ఇక్కడ ఈ శ్లోకాలు వివరించడం జరుగుతున్నది. శ్రీ వైశంపాయన ఉవాచ ఏవముక్తస్తయా రాజా తాం దేవీం పునరబ్రవీత్. ఏవముక్తః తయా, తయా అంటే ఆవిడ చేత, కుంతీదేవి చేత ఈ విధంగా పలకబడగా, రాజా తాం దేవీం పునరబ్రవీత్, మహారాజు ఆ దేవితో మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు. ధర్మ సంయుక్తం ఇదం వచనమబ్రవీత్. ధర్మవిత్ ధర్మ సంయుక్తం అంటే ధర్మాలు తెలిసినటువంటి ఆ మహారాజు ధర్మ సంయుక్తం అంటే ధర్మముతో కూడుకున్నటువంటి వచనాలకు ఈ విధంగా భార్య అయినటువంటి కుంతితో పాండురాజు చెప్తున్నాడు. పాండురువాచ ఏవమేతత్పురా కుంతి విషితాశ్వశ్చకారః యథా త్వయోక్తం కళ్యాణీ సహ్యాసీత్ అమరోపమః. ఈ విధంగా నువ్వు చెప్పినట్టుగా విషితాశ్వ మహారాజు యొక్క కథని నువ్వేదైతే యథాత్వయా ఉక్తం, నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా నడుచుకుని, ఆ తర్వాత సహా ఆ మహారాజు ఆసీత్ అమరోపమః, అమరలోకంలో హాయిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ విషితాశ్వుడు. బాగుంది, మంచి కథ చెప్పావు. కానీ అథ అథ త్విదం ప్రవక్ష్యామి, ఇప్పుడు నేను కథ చెప్తాను, మీరు ప్రవక్ష్యామి అంటే చెప్పడం, వక్ష్యామి ప్రవక్ష్యామి. అథ త్విదం ప్రవక్ష్యామి ధర్మతత్వం నిబోధమే. పురాణం ఋషిభిర్ దృష్టం ధర్మవిద్ బ్రహ్మ ధర్మవిద్ ధర్మవిద్భిర్మహాత్మభిః. ధర్మవిద్భిః అంటే పదం ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, మహాత్మ్యభిః మహానుభావులైనటువంటి వాళ్ళ చేత, ధర్మ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళ చేత,
దృష్టం చూడబడినటువంటి, పురాణ ఋషిభి దృష్టం, పురాణం ప్రాచీనమైనటువంటి ఋషుల చేత దృష్టం చూడబడినటువంటి, తెలుసుకోబడినటువంటి ధర్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఒక కథని నీకు చెప్తాను. ఏమిటా ధర్మతత్వం అనేటువంటిది? భార్యాభర్తల సంబంధం, సంతానం కోసం ఏం చేసేవారు, సంతానం లేకపోతే ఏం చేయాలి, అసలు సంతానం అనేటువంటి దానికి మూలం ఏంటంటే ప్రధానం అంతకుముందు మనం చెప్పుకున్నాం, పితృదేవతల్ని తృప్తిపరచడం, అంతే. భార్యాభర్తల సంతానం కనడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం శారీరకమైన సుఖాలు తీర్చుకోవడానికి కాదు. మన యొక్క పూర్వీకులు ఎవరైతే ఉంటారో ఆ పితృదేవతల్ని సంతృప్తి, అంటే పితృ రుణం నుంచి విముక్తి పొందడం కోసం మనం ప్రయత్నించడం కోసం సంతానం కలాలి. ఆ ముఖ్య ఉద్దేశంతో అది వరకు ఎలాంటి ధర్మం అనేటువంటిది పాటించబడింది అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అనావృతా కిల పురా స్త్రియః ఆసన్ వదాననే కామచార విహారిణ్యః స్వతంత్రాశ్చారుహాసిని. పూర్వం ఓ చారుహాసిని అంటే అందమైనటువంటి నవ్వు కలిగినటువంటి దాన అని భార్యను సంబోధిస్తూ చారుహాసిని, సుహాసిని అనే విధంగా స్థాపిస్తున్నాడు భార్యతో. ఇక్కడ స్వతంత్రాః పురా కిల స్త్రియః. పురా అంటే పూర్వం, చాలా ప్రాచీనమైనటువంటి కాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే స్వతంత్రాశ్చ, చాలా స్వతంత్రులుగా ఉండేవాళ్ళు. అనావృత కిల, సరైనటువంటి వస్త్రధారణ కూడా, ఆవృత అంటే వస్త్రాన్ని ధరించి చుట్టుకోవడం, అనావృత కిల వస్త్రాన్ని కూడా కట్టుకోకుండా, అనావృత కిల వస్త్రం ధరించాటం అనేటువంటిది కూడా లేకుండా ఆసన్ అలా ఉండేటువంటి వాళ్ళు. కామచార విహారిణ్య స్వతంత్రాశ్చారుహాసిని. కామచార విహారిణ్య, శారీరక భోగాలు తీర్చుకునేటువంటి కామ విషయంలో స్వతంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు, స్వతంత్రులుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవారు. తాసాం తాసాం యుచ్చరమాణానాం కౌమారాత్ సుభగే పతీన్. వాళ్ళకి అవసరమైనటువంటి సమయంలో కౌమార దశకు వచ్చేటప్పటికి వాళ్ళకి కావలసినటువంటి భర్తని వాళ్ళే ఎంచుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, అలా అలా మార్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉండేవారు స్త్రీలలో. నా ధర్మో అన్నాడు ఇక్కడ. అది అధర్మం కాదని చెప్తున్నారు ఆనాటి కాలానికి తగ్గట్టుగా. నా అధర్మ, నా ధర్మం అనే పదాన్ని పెట్టేస్తే నా అధర్మ, అది అధర్మం కాదు, ధర్మమే ఆనాటి కాలానికి తగ్గట్టుగా. నా ధర్మో అభూత్ వరారోహే సహి ధర్మ పురా భవత్. సహి ధర్మ, పైగా అదే ధర్మం ఎప్పుడు? పురా అభవత్, పూర్వం అలా ధర్మంగా ఉండేది. ఒక స్త్రీలు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని, వాళ్ళ ఇష్టమైనటువంటి వాళ్ళని వాళ్ళు వరించుకోవచ్చు. ఒకసారి కాకపోతే ఇంకోసారి ఇంకొకళ్ళు పురుషుని వాళ్ళు మార్చుకునేటువంటి విధానం అనేటువంటిది ఒకప్పుడు ధర్మబద్ధంగా ఉండేటువంటిది స్త్రీలకి. అది కూడా ఒక ప్రాంతంలోనే, ప్రపంచమంతా కాదు, ఒక ప్రాంతం అని తర్వాత మళ్ళీ చెప్తారు మనం. తం చైవ ధర్మం పౌరాణాం తిర్యగ్యోనిగతా ప్రజాః. అదే ధర్మం అలా ప్రజలు పరిపాలించినటువంటి, ఆ స్త్రీలు నడుచుకున్నటువంటి వర్తనం ఏదైతే ఉందో, ఆ ధర్మం ఏదైతే ఉందో, పౌరులు అనుసరించినటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో, అది తిర్యగ్యోనిగతా ప్రజాః. తర్వాత తిర్యగ్యోనిలు అంటే పశుపక్షాదులు, జంతువుల్లో కూడా అది క్రమంగా ధర్మం అయిపోయింది. అది కూడా వాటి పశుపక్షాదులు మొదలైనటువంటి వాటిల్లో కూడా ఇట్లా వివాహము, భార్యాభర్త ఇటువంటివి ఏమీ లేవు వాటి. కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఎలా అయితే కామం తీర్చుకోవాలనేటువంటి దశ వస్తుందో, ఎవరు కనిపిస్తారో వాళ్ళతో ఆ కామ శరీర వాంఛన తీర్చుకోవడం అనేటువంటిది వాటికి ఉండేటువంటిగా ఒకప్పుడు ఉండేది. అది ధర్మంగా కూడా చెప్పారు. అద్యాప్యను విధీయంతే కామ క్రోధ వివర్జితా. అద్యాపి అంటే ఇప్పటికీ కూడా, అద్యాపి ఇప్పటికీ కూడా, అనువిధీయంతే కామక్రోధ వివర్జితా. కామక్రోధాలను విడిచిపెట్టేసి, అన్ని వదిలిపెట్టేసి, అనువిధీయంతే దాన్ని, ఆ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అనువిధీయంతే, అది ధర్మంగా పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రమాణ దృష్టో ధర్మోయం పూజ్యతే చ మహర్షిభిః ఉత్తరేషు చ రంభోరు కురుష్వద్యాపి పూజ్యతే. అద్యాపి అని చెప్పారు ఇక్కడ కూడా. అద్యాపి పూజ్యతే, అద్యాపి అంటే ఇప్పటికీ కూడా పూజించబడుతున్నారు ఆ విధంగా అక్కడ స్త్రీలు. ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ విధంగా ఉన్నటువంటి స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడయ్యా అంటే ఇదిగో కురుష్వ, కురుదేశంలో. ఏ కురుదేశమో విశేషంగా చెప్పారు. ఉత్తరేషు కురుష్వద్యాపి అన్నారు, ఇక్కడ ఉత్తరేషు అన్నారు. ఉత్తర కురు భూముల్లో ఉన్నారు.
ఉత్తర కురు భూములు అంటే మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు. హస్తినాపురం పైన ఉన్నటువంటివన్నీ కురు భూములే. నేపాల్ పైన చైనా, అక్కడి నుంచి రష్యా ప్రాంతం ఏదైతుందో ఆ రష్యా ప్రాంతం దగ్గర ఉన్నటువంటి భూముల్ని ఉత్తర కురు భూములు అంటారు. అక్కడ ప్రాంతం ప్రపంచంలో. అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ఆ విధంగా అక్కడ కాలానుగుణంగా అక్కడ ఉండేటువంటి ఆచారాల ప్రకారం అప్పుడు అది ధర్మంగా ఉండేటువంటి ప్రమాణ దృష్టో ధర్మోయం ప్రమాణ దృష్ట ధర్మ అయం పూజ్యతే. అది ధర్మంగా పూజించబడుతూనే ఉంది. స్త్రీలకు ఆ స్వేచ్ఛా విహారం అనేది అది కూడా కొంత సమయాలలో ఒక్కోసారి స్త్రీల యొక్క సంఖ్య అధికంగా ఉండేది, పురుషుల యొక్క సంఖ్య తక్కువగా ఉండేది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి ప్రక్రియలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి స్త్రీల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ మంది వివాహం చేసుకునేటువంటిది మనకి అంతకుముందు ఉండేటువంటి అలవాట్లు కన్యాదానం మొదలైనటువంటివన్నీ కూడా ఇది మనకి కన్యాశుల్కం. వివాహం చేసుకున్నప్పుడు కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకునేటువంటి పద్ధతులు అవన్నీ కూడా ఆ కాలానుగుణంగా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మనం చేసుకోవడం జరిగింది. మార్చుకోవడం కూడా. ప్రమాణ దృష్టో ధర్మోయం పూజ్యతే చ మహర్షిభిః. మహర్షులు కూడా దాన్ని పూజిస్తూ దాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఇది ధర్మమే అని చెప్పారు ఆ ప్రాంతంలో. ఎక్కడంటే ఉత్తరేషు చ రంభోరు అనే పదం కుంతీదేవికి వాడినటువంటి సంబోధన. మొత్తం భార్యతో మాట్లాడుతూ ఆవిడ్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాండురాజు ఎటువంటి విశేషణాలు వాడుతున్నారంటే సుందరమైనటువంటి ఇందాలను చారుహాసిని అని కొట్టాడు. అందమైన నవ్వు కలిగిన. ఇక్కడేమన్నా రంభోరు సుందరమైనటువంటి తొడల భాగం కలిగిన దాన అని అర్థం. రంభోరు. ఉత్తరేషు చ రంభోరు కురుష్వద్యాపి పూజ్యతే. ఉత్తర కురు భూముల్లో ఇప్పటికీ కూడా ఆ ధర్మం అనేటువంటి సాగుతూనే ఉంది. అది ఎట్లా ఉండేవాళ్ళు? స్త్రీణామనుగ్రహకర సహి ధర్మ సనాతన. అది సనాతన ధర్మంగా స్త్రీల చేత అనుగ్రహించబడుతున్నది. స్త్రీణాం అనుగ్రహకర. అక్కడ స్త్రీలు పాటిస్తున్నటువంటి ఆ ధర్మం అది సనాతన ధర్మంగా కీర్తించబడుతూ వచ్చింది అక్కడ ఆ ప్రాంతాలలో. పైగా నాగ్నిస్తృప్యతి కాష్టానాం నాపగానాం మహోదధిః నాంతకః సర్వభూతానాం నపుంసాం వామలోచనం. అగ్నిదేవుడిలో ఇంధనం ఎంత వేసినా కూడా కాష్టానం అంటే పుల్లలు, సమిధలు. ఈ సమిధలు గాని పుల్లలు గాని ఏవైతే అగ్నిదేవుడికి మనం సమర్పిస్తూ ఉంటామో హోమ సమయాల్లో ఎన్ని వేసినా కూడా అగ్ని న తృప్యతి. అగ్నిదేవుడికి శాంతి తృప్తి ఆ దారి విధాలు నాకు కడుపు నిండి దాని వేస్తున్న కొద్దీ ఇంకా స్వాహ ఇంకా స్వాహ ఇంకా ఇంకా తీసుకురండి అంటూనే ఉంటాడు. న తృప్యతి. నాగ్నిస్తృప్యతి కాష్టానాం నాపగానాం మహోదధిః. మహోదధి అంటే సముద్రం. ఆపగానం ఇక్కడ నదుల్లో వచ్చేటువంటి నీళ్ళన్నీ వచ్చి ఎన్ని కలిసినా కూడా సముద్రుడు ఇంకా స్వీకరిస్తూనే ఉంటాడు. ఇంకా 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 అబ్బే ఇంకా కావాల్సిందే అంటూ ఉంటాడు. వర్షాలు ఎన్ని పడుతున్నా సరే ఇంకా నిండాల్సిందే అంటాడు. నాంతక సర్వభూతానాం సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా లయం చేసుకుంటున్నటువంటి అంతకుడు యమధర్మరాజు ధర్ముడు. ఇంకా ఇంకా కావాల్సిందే ఇంకా తీసుకోండి అంటూనే ఉంటాడు. ఇంకా ప్రాణుల్ని జీవులు తీసుకురండి అంటున్నాడు. సర్వభూతానాం నాంతకః న తృప్యతి. తృప్తి చెందనేటి చెందదు. అగ్నిదేవుడు కట్టెలతో సమిధలతో ఎన్ని వేస్తున్నా కూడా అగ్నిదేవుడికి తృప్తి లేదు. నీళ్లు వచ్చి ఎన్ని నిండుతున్నా సముద్రంలో సముద్రుడికి తృప్తే లేదు. సర్వభూతాలని లయం చేసుకుంటున్నా కూడా యముడికి తృప్తి ఉండదు. అలాగే నపుంసాం వామలోచన. స్త్రీలకి కూడా పురుషులతో సంగమించినా కూడా తృప్తి కలగదు అని చెప్పి ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. అలా ఉండేవారు అక్కడ స్త్రీలు ఆ ప్రాంతం. పుంసాం అంటే పురుషుల చేత వామలోచనం అనేటువంటిది స్త్రీలకి సంబోధన వారు. స్త్రీలు కూడా ఆ విధంగా తృప్తి చెందకుండా ఉండేటువంటి వాళ్ళు. ఏవం తృష్టాతు నారీణాం పురుషం ప్రతి. ఏవం తృష్టాతు నారీణాం. ఆ విధంగా వాళ్ళు ఒక్కోసారి ఒక్కో పురుషుడితో మరోసారి మరో పురుషుడితో పురుషం ప్రతి నారీణాం తృష్ట. ఆ విధంగా సంతోషపడుతూ వాళ్ళ యొక్క కామభోగాలను తీర్చుకునేటువంటి వాళ్ళు స్త్రీరాలు. ఆ విధంగా ఏవం తృష్టాతు నారీణాం పురుషం ప్రతి. అలాగే అగమ్యాగమనం స్త్రీణాం నాస్తి నిత్యం శుచిస్మితే. అగమ్యాగమనం స్త్రీణాం నాస్తి నిత్యం. అగమ్యాగమనం వస్తూ ఉండేవాళ్ళు పోతూ ఉండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారు కొన్నాళ్ళు అక్కడ ఉంటారు. ఈ విధంగా నిత్యము సాగుతుండేది స్త్రీల యొక్క వ్యవహారం ఆ ప్రాంతంలో. అది ప్రాచీనమైన మొట్టమొదటి కాలంలో ఉండేటువంటి ధర్మం అవన్నీ. ఇంకా అప్పటికి కూడా ధర్మాలు ఇంకా పూర్తిగా నిబంధించబడినటువంటి కాలం.
అలాగే ఇది పుత్రం వా కిల పౌత్రం వా, పుత్రం వా కిల పౌత్రం వా కాసాంచిత్ ధాతరం తథా ప్రహసీహ నరం దృష్ట్వా యోనిరుత్క్లిజ్యతే తథా. ఆ స్త్రీలు చివరికి వాళ్ళ యొక్క శారీరక వంచన తీర్చుకోవడం కోసం ఇక తనాపర అనేటువంటి భేదం కూడా లేకుండా వాళ్ళు హాయిగా రమించారట, క్రీడించారట. పుత్రం వా కిల పౌత్రం వా, వావి వరుసలు కూడా లేకుండా ఎలా పడితే అలా రమించేటువంటి వాళ్ళుగా ఆ స్త్రీలు ఆ విధంగా ఉన్నారు. ఏతత్ స్వాభావికం స్త్రీణం, ఇదంతా స్త్రీలకి స్వాభావిక సహజ సిద్ధమైనటువంటి, ఎంత చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఏతత్ స్వాభావికం స్త్రీణాం న నిమిత్త కృతం శుభే, న నిమిత్త కృతం శుభే. దీనికి ఒక కారణం అంటూ లేదు, నిమిత్తం అంటూ ఏమి. న నిమిత్త కృతం శుభే, ఇది స్వాభావికంగా జరుగుతూ ఉండేది ఆనాటి కాలంలో. అస్మింస్తు లోకే నచిరాన్ మర్యాదేయం శుచిస్మితే, అస్మింస్తు లోకే నచిరాన్ మర్యాద ఇయం శుచిస్మితే. ఓ శుచిస్మితే అని పాండురాజు కుంతీదేవితో సంబోధిస్తూ, అస్మింస్తు లోకే నచిరాత్ మర్యాదేయం. నచిరాత్, చిరాత్ అంటే చాలా కాలం, నచిరాత్ అంటే ఎక్కువ కాలం అనేటువంటిది లేకుండా, ఈ మర్యాద అనేటువంటిది ఎక్కువ రోజులు కాకుండా కొంతకాలం నడిచింది ఆ మర్యాద. అస్మింస్తు లోకే, ఈ లోకంలో, ఈ ప్రాంతంలో, ఈ ఉత్తర కురు భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ మర్యాద కొంతకాలం సాగింది. స్థాపిత ఏన యస్మాచ్చ తన్మే విస్తరత శృణు. అయితే ఒక మర్యాద పెట్టడం జరిగింది కొంతకాలం అయిపోయిన తర్వాత. మర్యాద అనే పదానికి అర్థం ఏంటంటే ఒక నియమం, ఒక కట్టుబాటు, ఒక విధానం ఏర్పాటు చేయడం జరిగింది. స్థాపిత అంటే స్థాపించడం జరిగింది. ఏన, ఎవరి చేతైతే ఆ మర్యాద స్థాపించబడిందో, సుప్రీంకోర్టు లా, కమాండ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగినట్టుగా అలా ఏన స్థాపిత యస్మాచ్చ, ఎవరి చేతైతే ఎందుచేతైతే ఒక నియమము, ఒక కట్టుబాటు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ కథ నేను చెప్తాను వినికి అంటున్నాడు పాండురాజు ఈ వివరాలన్నీ చెప్పి. స్థాపిత ఏన యస్మాచ్చ తన్మే విస్తరత శృణు, బభూవోద్ధాలకో నామ మహర్షిరితి నశ్రుతం అని ఉద్ధాలకుడు ఆయన యొక్క కుమారుడైనటువంటి శృతకేతు యొక్క ఆఖ్యానాన్ని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి సంభాషణ ద్వారా ఆ శ్వేతకేతు యొక్క తల్లికి జరిగినటువంటి ఒక విధానాన్ని చూసి కుమారుడు ఆ విధానాన్ని, ఆ నియమాన్ని, కట్టుబాటుని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి. వివాహము, మనకి కూడా వివాహంలో కొన్ని సందర్భాలలో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క అద్భుతమైన కట్టుబాటు, మంగళసూత్రాలు కట్టే విధానం కానీ ఏర్పాటు చేయడం, ఎవరు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా మళ్ళీ ముందు ముందు వస్తూ ఉంటాయి. వివాహంలో జరిగేటువంటి ప్రతి క్రియకి కూడా కాడిలోంచి మధ్యలో నీళ్లు పోసేటువంటి విధానం కానీ, మంగళసూత్రం కానీ, లేకపోతే మధ్యలో స్నాతకం వ్రతములు కానీ, మొదలైనటువంటి దీక్షా వస్త్రాలు కానీ, వీటన్నిటి కూడా ఒకసారి కట్టుబాట్లు ఏర్పాటు చెందారు. అట్లా ఇక్కడ కూడా శ్వేతకేతు అనేటువంటి ఆయన ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడి నుంచి ఎవరి చేత అయితే ఈ కట్టుబాటు చేయడం జరిగిందో, బభూవోద్ధాలకో నామ మహర్షిరితి నశ్రుతం. ఎవరయ్యా అంటే బభూవ ఉద్ధాలకో నామ, ఉద్ధాలకుడు అనేటువంటి మహర్షి అద్భుతమైనటువంటి తపశక్తి సంపన్నుడిగా ఉండేవాడు. బభూవ అంటే ఉండెను అని మేము విన్నాం అంటూ పాండురాజు తాను విన్నటువంటి ఒక కథని, ఆఖ్యానాన్ని కుంతీదేవితో చెప్తారు. నహశ్రుతం అంటే మేము విన్నాం, ఆయన యొక్క ఆఖ్యానం, ఆయన గురించినటువంటి ఆఖ్యానం మేము విన్నాం. అయితే ఈ ఉద్ధాలకుడికి శ్వేతకేతురితి ఖ్యాత పుత్రస్తస్యాభవన్ ముని, ఆ మునికే శ్వేతకేతు అనేటువంటి ఉత్తముడైనటువంటి కుమారుడు ఉన్నాడు. ఖ్యాత అంటే ప్రఖ్యాతి గడించినటువంటి. శ్వేతకేతురితి ఖ్యాత పుత్ర మర్యాదేయం కృతా తేన, తేన అంటే అతని చేత, ఎవరి చేత అంటే శ్వేతకేతువు చేత మర్యాద ఇయం కృత, ఈ మర్యాద చేయబడింది. ఏ మర్యాద అంటే ఇక స్త్రీలు భర్తలని అనుసరించవలసిందే, ఒకే భర్త. ఎప్పుడైనా జవదాటాలి అంటే, ఆ నియమం జవదాటాలి అంటే భర్త చెప్తే, అది కూడా దేనికోసం అంటే సంతానం కోసమే. పితృరుణం తీర్చుకోవడానికి ఎవరైనా సంతానం కోసం అని చెప్పి భర్త ఇంకొకళ్ళతో సంగమించమంటేనే భార్య అక్కడి నుంచి కదలాలి తప్ప ఇంకా ఆ ఇల్లు దాటడానికి ఇల్లు అని ఒక నియమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మర్యాదేయం కృతాతేన ధర్మ్యా
ధర్మ్యా వై శ్వేతకేతున. వై అనే పదం ఎప్పుడు కూడా తప్పకుండా, నిశ్చయంగా అనే పదానికి వాడుతూ ఉంటాం సంస్కృతంలో. తప్పకుండా ఎప్పుడు కూడా ఈ మర్యాద తప్పకుండా, ఈ నియమం తప్పకుండా ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరంటే ఆయన చేత చేయబడినటువంటి శ్వేతకేతునా కృత. తేన శ్వేతకేతునా కృత మర్యాద ఇయం లోకే విస్తృత. కోపాత్ కమలపత్రాక్షి యదర్థం తన్నిబోధమే. కోపాత్ పత్రాక్షి. ఓ కమలపత్రాక్షి అంటే కమలపత్రము వంటి కళ్ళు కలిగిన దానా అంటూ భార్యని సంబోధిస్తూ, కోపాత్ యదర్థం తన్నిబోధమే. ఎందుకు చేశాడు ఆ శ్వేతకేతు అంటే కోపంతో చేసిన, విపరీతమైనటువంటి క్రోధం వచ్చేసింది, ఆయన కోపం వచ్చేసింది. ఎవరి మీద అంటే అటు పక్కన తల్లి వేరే అతనితో నియోగించబడినటువంటి కారణంతో అతని కోపం వచ్చి ఈ కట్టుబాట్లంతా, ఈ వ్యవస్థ అంతా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్వేతకేతో పితా దేవి తప ఉగ్రం సమాస్థిత. శ్వేతకేతో పితాదేవి తప ఉగ్రం సమాస్థిత. దేవి అనేది ఇక్కడ కుంతీదేవికి వాడినటువంటి సంబోధన వాచకం. శ్వేతకేతో పిత, శ్వేతకేతు యొక్క తండ్రి అయినటువంటి ఉద్ధాలకుడు. శ్వేతకేతో పితాదేవి తప ఉగ్రం సమాస్థిత. ఉగ్రమైనటువంటి తపస్సు చేసేటువంటి వాడు ఈ శ్వేతకేతు యొక్క తండ్రి అయినటువంటి ఉద్ధాలకుడు. గ్రీష్మే ఎట్లా తపస్సు చేసేవాడు, ఎంత కఠోరమైనటువంటి తపస్సు అంటే గ్రీష్మే ఏ కాలాల్లో ఎలా చేసేవాడు. గ్రీష్మకాలం మంచి ఎండలు మండిపోతూ ఉంటే పంచతపాభూత్వ. పంచతప అంటే పంచాగ్నుల మధ్యలో. పంచాగ్నులు అంటే నాలుగు వైపులా కూడా 4 యజ్ఞగుండాలు ఏర్పాటు చేసుకుని, గ్రీష్మే పంచతపా భూత్వా. పంచతప పంచాగ్నిహోత్రం అంటారు దాన్ని. 4 వైపులా అగ్నిగుండాలు రగిల్చుకుని మధ్యలో నుంచుని సూర్యుడికి అభిముఖంగా సూర్యుడినే చూస్తూ చేసేటువంటి తపస్సును ఏదైతే ఉంటుందో దాన్ని పంచాగ్ని తపస్సు అంటారు. పార్వతీదేవి చేస్తుంది ఈ విధమైనటువంటి తపస్సు. చుట్టూతో అగ్ని రగిల్చుకుంటూ ఉంటారు 4 వైపు. మధ్యలో పయనించి సూర్యుడు 5వ అగ్నిగా అటువైపు చూసి తపస్సు చేయటం అని. గ్రీష్మకాలంలో చేసేవాట అట్లా. మామూలు వేసవి కాలంలో మంచి వర్షాకాలంలో కాకుండా, చలికాలంలోనూ వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో అలా చేసేవాడు. మరి వర్షం వచ్చినప్పుడు ఏం చేసేవాడండి అంటే వర్షాస్వాకాశగో భవత్. వర్షాసు ఆకాశగో అభవత్. వర్షాకాలంలో కూడా లోపలికి రాకుండా బయటే వర్షంలో తడుస్తూ అలా చేసేవాడు. శిశిరే, ఇక్కడ శిశ ఇరే అని పడింది, కలిపేయాలి. శిశిరే సలిల స్థాయి. ఓ పక్కన చలికాలం వచ్చింది. చలికాలంలో ఏం చేసేవాడంటే నీళ్లలో కూర్చునేవాడు. సలిల అంటే నీరు. శిశిరే సలిల స్థాయి సహపత్న్యా మహాతప. ఓ పక్కన చలి వేసి వణికిపోతూ ఉంటే కన్నీళ్లు పోసుకోవడానికి మనం వణికిపోతూ ఉంటాం. అట్లాంటిది నీళ్లలోనే ఉండి ఆయన శిశిర ఋతువులో ఆయన తపస్సు చేసేవాడు. ఈ విధంగా 3 కాలాలలోనూ ఈ విధమైనటువంటి తపస్సు ఆచరిస్తూ, ఎట్లా ఆచరిస్తున్నాడు పక్కన చెప్పాడు. సహపత్న్య. పత్న్య అంటే భార్యతో పాటు కలిసి ఇటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ ఇల్లాలతో పాటుగా ఉద్ధాలకుడు. ఉద్ధాలకం తపస్యంతం నియమేన సమాహితం. చక్కగా నియమ వ్రతంతో ఆ తపస్సు పూర్తి చేసుకుంటూ ఉండేవాడు నియమబద్ధంగా. తస్య పుత్ర శ్వేతకేతు పరిచర్యాం చకార. అతని కుమారుడైనటువంటి శ్వేతకేతువు పరిచర్యాం చకార. పరిచర్య అంటే సేవ. చక్కగా సేవ చేస్తూ ఉండేవాడు శ్వేతకేతు తండ్రి ఉద్ధాలకుడు. ఆ ఉద్ధాలకుడికి సేవ చేస్తూ ఈయన కూడా, మునికుమారుడు కూడా ఆయన సేవలో తరిస్తూ ఉండేవాడు. అభ్యాగచ్చద్విజ కశ్చిత్ వలీ ఫలిత సంతత. అట్లాంటి సందర్భంలో ఒకసారి ఒక ద్విజ, ఒక బ్రాహ్మణుడు ఎట్లాంటి వాడంటే కశ్చిత్ వృద్ధ కశ్చిత్ వలీ ఫలిత సంతత. వలీ ఫలితం అంటే, వలి అంటే చర్మం ముడతలు పడిపోవటాన్ని వలి అంటారు. ఫలిత అనే పదానికి అర్థం ఏంటంటే జుట్టు, వెంట్రుకలు మొదలైనటువంటివన్నీ కూడా పండిపోయినట్టుగా మొత్తం అంత తెల్లగా మారిపోవడం. ఆ విధంగా చర్మం ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోయినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అభ్యాగచ్చత్ ఎదురుకుండా ఆశ్రమానికి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఒకసారి వచ్చినటువంటి ఆ అతిథి మర్యాదలన్నీ చేశారు దంపతులు.
తం దృష్ట్వైవ మునిః ప్రీతః పూజయామాస శాస్త్రతః. శాస్త్రతః అనే పదానికి అర్థం శాస్త్రబద్ధంగా అతిథి పూజ ఎలా నిర్వర్తించాలో అలా పూజించారు ఉద్ధాలకుడు భార్య ఇద్దరు కూడా. స్వాగతేన, ముందు స్వాగతం పలకాలి. స్వాగతేన చ పాద్యేన మృదువాక్యైశ్చ భారత. చక్కటి మృదువాక్యములు, మృదువైనటువంటి మధురమైనటువంటి వాక్కులతో, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతో కష్టపడి వచ్చారు అని చెప్పి మంచి మాటలతో వాళ్ళకి కావలసినవి ఏం కావాలి, ఎలా ఉన్నారు అని అన్ని కుశల ప్రశ్నలతో అడిగి తెలుసుకోవడం అనేది మృదువాక్యైశ్చ భారత. తర్వాత వచ్చినటువంటి అతిథికి అర్ఘ్యపాద్యాదులతో పాటు ఆహారాన్ని కూడా అందించడం. శాఖ మూల ఫలాద్యైశ్చ వన్యైర్వన్యైర పూజయత్. వన్యైరన్యైః, వన్యైః ప్లస్ అన్యైః. వనంలో దొరికేటువంటి శాఖమూల ఫలాలు ఏవైతే ఉంటాయో, దుంపలు పళ్ళు పూలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితోనూ అన్యై అపూజయత్. పుష్పాదులతో మొదలైనటువంటి మిగతా రకాలైనటువంటి గంధ ధూప దీప నైవేద్యాలు మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో వాటితో అతిథి పూజని చక్కగా నిర్వర్తించారు వచ్చినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు. క్షుత్పిపాసాశ్రమేణాత్తః పూజితశ్చ మహర్షిణా. ఆ ఉద్ధారకుడు మహర్షిణ, ఆ ఉద్ధారక మహర్షి చేత పూజితశ్చ పూజించబడినట్టు. తర్వాత ఎలా పూజించబడ్డాడు, అంత చక్కగా షోడశోపచారాలు చేసినట్టుగా చేశారు అన్ని కూడా. క్షుత్పిపాసాశ్రమేణాత్తః. క్షుత్పిపాస ఆకలి తీర్చుకున్నాడు, దప్పిక తీర్చుకున్నాడు. శ్రమ అంటే అలసట తీర్చుకున్నాడు. శ్రమేణ ఆర్తః, అట్లా అలసట కూడా తీర్చుకున్న తర్వాత చక్కగా పూజించబడిన తర్వాత విశ్రాంతో మునిమాసాద్య పర్యపృచ్ఛద్విజస్తదా. అప్పుడు కాస్త విశ్రాంతి పొందిన తర్వాత ఆ ముని పర్యపృచ్ఛద్విజః, ఉద్ధాలకుడితో ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఉద్ధాలక మహర్షే, ఓ మహర్షే సంబోధన. ఏమయ్యా ఉద్ధాలక, త్వం సత్యం మే బ్రూహి మానృతం. నాకు నిజం చెప్పు, అసత్యం చెప్పద్దు. సత్యం మే బ్రూహి, మా అనృతం. మా అంటే వద్దు, అనృతం మా. అసత్యం చెప్పద్దుగా, నిజం చెప్పు, నేను ఒకటి అడుగుతా. ఈ పిల్లవాడు నీ పిల్లవాడేనా? ఇంత చక్కగా అందంగా సుందరంగా ఉన్నాడు ఆకారంతో, నీ పిల్లవాడేనా అని అడుగుతున్నాడు. ఋషిపుత్ర కుమారో అయం, అయం కుమార ఋషిపుత్ర కుమారోయం దర్శనీయో విశేషత. విశేషత దర్శనీయ, చూడచక్కనీయంగా చక్కగా సుందరాంగంగా ఉన్నాడు. దర్శనీయ అంటే చూడచక్కటి రూపం, విశేషమైనటువంటి రూపంతో నిగనగలాడిపోతున్నాడు. అయం కుమార ఋషిపుత్ర తవ పుత్రమియం, తవ పుత్రమిమం మన్యే. మన్యే అంటే భావిస్తున్నాను అని. నీ కుమారుడుగానే భావిస్తున్నాను, వీడిని మేపైనా. తవ పుత్రమిమం మన్యే కృతకృత్యోసి తద్వద. కృతకృత్య అసి తద్వద. మీ కుమారుడే అయితే గనక చెప్పు, అవునా కాదా, నిజం చెప్పు, సత్యం చెప్పు. దాని గురించి ఈయన ఏదో అడగదలుచుకున్నాడు. ఇంత అందమైనటువంటి కుమారుడు, ఇంత యోగ్యమైనటువంటి కుమారుడు, సద్గుణాలతో కూడినటువంటి కుమారుడు నీ కుమారుడేనా అనేటువంటిది అడుగుతున్నాడు. అప్పుడు ఉద్ధారకుడు అంటున్నాడు, మమ పత్ని మహాప్రాజ్ఞ కుషికస్య సుతా మమ. కుషికస్య సుత, కుషిక మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి ఈమె ఇదిగో మహాప్రాజ్ఞురాలు. ప్రాజ్ఞ, ఓ మహాప్రాజ్ఞ అనే పదానికి అర్థం సంబోధన, ఆ వృద్ధుడికి సంబోధన. ఓ మహాప్రాజ్ఞ, గొప్ప పండితుడా. ఇయం మమ సుత, కుషికస్య సుత మమ పత్ని. ఈ కుషిక మహర్షి యొక్క కుమార్తె నా భార్య, మమ పత్ని. మామేవానుగత పత్ని మమ నిత్యం అనువ్రత. ముందు కుమారుడు గురించి అడిగితే భార్యను సంబోధిస్తూ ఈమె నా భార్య, మా ఇద్దరికి పుట్టిన సంతానం వీడు అని చెప్తున్నారు అక్కడ. మామేవ అనుగత పత్ని, నిత్యము నన్నే అనుసరించేటువంటి పత్ని ఈమె. మమ నిత్యం అనువ్రత. మామేవ అనుగత అనువ్రత, నన్నే అనుసరిస్తూ నన్నే నిత్యము పూజిస్తున్నటువంటి నా ధర్మపత్ని ఈవిడ. ఎట్లా ఉంటుంది ఈవిడ అంటే అరుంధతి ఇవ. వశిష్ఠుణ్ణి అరుంధతి సేవించినట్టుగా అరుంధతీవ పత్నీనాం, భార్యలలో అరుంధతి ఉన్నట్టుగా నన్ను సేవిస్తూ ఉంటుంది. అరుంధతీవ పత్నీనాం తపసా కర్షితస్తని. తపసా కర్షితస్తని, తపస్సు చేత కృషించినటువంటి ఈమె, ఈ సుందరాంగి ఈమె నా భార్య. అస్యాం జాతః, అస్యాం అంటే ఈమయందు, నాకు కలిగిన సంతానం వీడు, నాకు కలిగిన సంతానం ఈమయందు. అస్యాం జాతః శ్వేతకేతుర్మమ పుత్రో మహాతపా. మహాతపాః, ఓ మహాతప, తపస్సే గొప్ప గొప్ప తపస్సు చేయగలిగిన మహానుభావ.
మమ పుత్ర, ఈ శ్వేతకేతు అనబడేటువంటి ఈ కుమారుడు నా కుమారుడయ్యా, ఈమె ఎందు జన్మించినటువంటి వాడు అని భార్యని పరిచయం చేశాడు. కుమారుని నా కుమారుడే అని చెప్పాడు. ఎట్లాంటి వాడు? వేద వేదాంగ విద్ధి, వేద వేదాంగ విద్ధి, సమస్తమైనటువంటి వేదాలు వేదాంగాలతో పాటు నేర్చుకున్నటువంటి వాడు. వేద వేదాంగ విద్ధి విద్ధి ప్రమచ్చాసన పరాయణ, ప్రమత్శాసన పరాయణ విప్రహ మత్శాసన పరాయణ అని ఇచ్చాడు అక్కడ. మత్ అంటే నా యొక్క శాసనాన్ని పరిపాలించేటువంటి వాడు. శాసనము అంటే ఆజ్ఞ. నేను ఏది చెప్తే అది చేసేవాడు. నా శాసనాన్ని పరిపాలించేవాడు. నా మాట జవదాటనటువంటి కుమారుడు వాడు. అన్ని వేదాలు తెలిసినటువంటి వాడు. అలాగే లోకజ్ఞ సర్వలోకేషు విశ్రుత సత్యవాగ్రుని. లోకజ్ఞ అంటే లోక జ్ఞానం తెలిసినటువంటి వాడు. లోకంలో ఎప్పుడు ఏది ఏ వ్యవహారం ఎలా చేయాలని తెలిసినటువంటి వాడు. సర్వలోకేషు విశ్రుత, సమస్త లోకాలను కూడా ప్రసిద్ధిగాంచినటువంటి తపశ్శక్తి సంపన్నుడు నా కుమారుడు. సత్యవాగ్రుని, సత్యవాగ్రుని, సత్యవాక్కుని కలిగినటువంటి వాడు. అట్లాంటి తపశక్తి సంపన్నుడైనటువంటి నా కుమారుడు ఇతడు శ్వేతకేతువయ్య అని చెప్పి తన కుమారుని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మాటలు విని ఈమె భార్య ఇట్లాంటి ఉత్తమమైనటువంటి సంతానం పొందాడు కాబట్టి ఇటువంటి సంతానం నాకు కూడా ఉంటే బాగుండు అనే కోరిక కలిగింది ఈ వృత్త బ్రాహ్మణుడికి వచ్చేటువంటి వాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, నేను అన్ని రుణాలు తీర్చుకున్నానయ్యా, పితృరుణం తీర్చుకోలేదు, కాబట్టి నీ భార్యని నాతో పంపించు అని చెప్పి అడుగుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ శ్వేతకేతుకి కోపం రావడానికి కారణం ఏంటి? శ్వేతకేతువు నియమించినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనేటువంటిది తర్వాత అంశంలో మనం ప్రస్తావించుకున్నాం. అది రేపటి పాఠంలో చూద్దాం. 65 శ్లోకాల వరకు ఉన్నాయి. రేపు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేయ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.